సునీల్, అయితే ముందు నుంచి నందినగర్ బీఆర్ఎస్ నేతలు ఏదైతే చెప్తున్నారో ఇవి కేవలం ఆరోపణలు అని చెప్తున్నారు. కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏం చెప్తోంది అంటే ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి, దాని ప్రకారంగానే సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇన్ కేసు బీఆర్ఎస్ నాయకులు తప్పు చేయకపోతే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే ఎందుకు భయపడుతున్నారు, విచారణకు హాజరు కావడానికి టైం ఎందుకు అడుగుతున్నారు, దీన్ని నానా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అని ఇటు ప్రభుత్వం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు అన్నట్టు అటు కాంగ్రెస్ వారు మాత్రము బీఆర్ఎస్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కొంత డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకు మీరు సిట్ అధికారుల నోటీసులకు ఎందుకు భయపడుతున్నారు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తారు. కానీ ఇది ఒకవేళ సిట్ అధికారులు చేసేటువంటి ప్రాసెస్ అయితే అది లీగల్ గా జరగాల్సినటువంటి అవసరం ఉందనేది బీఆర్ఎస్ నేతలు. మీ దగ్గర అసలు ఏమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ఎందుకు మీరు ఈ రకంగా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు? ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు సమర్పిస్తున్నాయి, ఇప్పటికే చాలా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. మరోవైపు తమ కార్యకర్తలను విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ విచారణ పేరుతో ఈ రకంగా నోటీసులు ఇచ్చి ఒకరి తర్వాత ఒకరికి, మొదటగా హరీష్ రావుకి ఇచ్చారు, ఆ తర్వాత కేటీఆర్ కి ఇచ్చారు, సంతోష్ రావుకి ఇచ్చారు, ఇప్పుడు మా అధినేత బీఆర్ఎస్ అధినేతగా ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేసీఆర్ కు ఈ రకంగా నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు ప్రధాన విషయం. ఈ నోటీసులు అనేది ఇవ్వాలి, చట్టం అంటే మాకు గౌరవం ఉంది కాబట్టి హరీష్ రావు విచారణకు వచ్చారు, కేటీఆర్ విచారణకు వచ్చారు, సంతోష్ రావు విచారణకు వచ్చారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతము చట్టం మీద గౌరవంతోనే విచారణకు వస్తున్నానంటూ కూడా చాలా స్పష్టంగా 6 పేజీల లేఖలో చాలా స్పష్టంగా పేర్కొందండి. ఈ 6 పేజీల లేఖలో ఒక్కసారి మనం చూసినట్లయితే అందులో చాలా అంశాలను కూడా కేసీఆర్ క్రోడీకరించారు. అందులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు క్రోడీకరించారు, మరోవైపు ఇంటికి నోటీసులు ఇచ్చి తన పరువు ప్రతిష్టలను భంగం వాటిల్లే విధంగా పోలీసులు వ్యవహరించారు. అయినప్పుడు కూడా నేను అధికారుల తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కూడా చట్టం అంటే తనకు గౌరవం ఉంది కాబట్టి చట్టం మీద గౌరవంతోనే ఈ రోజు విచారణకు హాజరవుతున్నట్టు కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా 6 పేజీల లేఖలో పేర్కొన్నాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, 65 ఏజ్ దాటితే వారు ఎక్కడ కొడితే అక్కడ విచారించాలని సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ జ్యుడిషియన్ పేరుతో నందినగర్ జ్యుడిషియన్ ఉంది, అదేవిధంగా ఎర్రబెల్లిలో విచారించాలని చెప్పినప్పుడు కూడా నందినగర్ లో అఫిడవిట్ లో నందినగర్ అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడ విచారిస్తామని చెప్పడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఇదంతా కూడా లాని బ్రేక్ చేస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు ఇవ్వడం ఇది సరైనటువంటి కాదు అనేది కేసీఆర్ చెప్తున్నట్టు ప్రధాన వర్షం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో పోలీసులు మాత్రము ఖచ్చితంగా విచారిస్తాము, ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చినా పర్లేదు, లేదా నందినగర్ నివాసానికి వచ్చినా పర్లేదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే 160 సిఆర్పిసి నోటీస్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా నోటీసులు ఇస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ప్రధాన వర్షం. అలాగే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా మాకు న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల పైన నమ్మకం ఉంది, అందుకోసమే ఎప్పుడు నోటీసులు ఇచ్చినా కూడా మేము తప్పనిసరిగా అంటే కొద్ది గంటల ముందు నోటీసులు ఇచ్చి నెక్స్ట్ డేకి కొద్ది గంటల తర్వాతనే విచారణకు హాజరవ్వాలన్నప్పటికీ కూడాను మేము రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాము, విచారణకు హాజరవుతున్నాము అని చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్ని విచారణలైనా చేసుకోండి, మేము ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాము, ఇది ఒక పసలేని కేసు, లొట్టపీసు కేసు అని కేటీఆర్ పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ కూడాను కాంగ్రెస్ వాళ్ళు ఇది లొట్టపీసు కేసో లోపలేసే కేసో మొత్తం అంతా విచారణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బయటపడుతుంది అని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కొండను దవ్వి ఎలకను కూడా పట్టలేకపోయారు. కాళేశ్వరం అలాగే అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేశారు, ఈ కార్ రేసింగ్, తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ కూడా మమ్మల్ని ప్రజల ముందు బ్లేమ్ చేసేటువంటిది. ఆ భాగంగానే ఈ రకంగా ముందుకెళ్తున్నారు తప్ప మేము చేసినటువంటి తప్పేం లేదు అని చెప్తున్నారు. అండ్ ప్రజాక్షేత్రంలోనే మేము కాంగ్రెస్ పార్టీని ఎండగడతాము, ఏదైతే 6 గ్యారంటీల హామీ సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ప్రజల తరపున ప్రతిపక్షం పోరాడుతున్నందువల్ల ప్రతిపక్షం గొంతు నొక్కేటువంటి క్రమంలోనే ఈ రకమైనటువంటి అక్రమ కేసులు, విచారణలు, వీటితో ప్రజల దృష్టిని మళ్లించేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటిది. ఖచ్చితంగా మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ తీరును, ప్రభుత్వ చేస్తున్నటువంటి తప్పిదాలను, మరోవైపు ఇటీవల కాలంలో నైనికోల్ బొగ్గు టెండర్లకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతిసారి ఏదో ఒక డైవర్ట్ పాలిటిషన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మనం గతంలో చూసాం, కాళేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ వేశారు, ఆ కేసు ఇప్పటి వరకు అయితే ఎటు తెలియలేదు. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ ఇప్పటికి 3 సార్లు విచారించారు, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు, ఆ కేసు మాత్రం ఇప్పటివరకు
వరకు ఏ విధంగా తెలియలేదు. ఆ తర్వాత గొర్రెల స్కామ్ కేసు అన్నారు. ఆ తర్వాత ఆ కేసు కూడా ఇప్పటి వరకు అధిగతి లేదు. ఆ కేసు కూడా ఎక్కడ వేసిన గొంగడ మీద అన్న చందంగా తయారైంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు దాదాపు ఒక డైలీ సీరియల్ లాగా దాదాపు 2 సంవత్సరాలు పైబడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అసలు దోషులు ఎవరో బయట పెట్టాలి. అంతేకాని ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా ప్రభుత్వ తీరుపై ఏదో ఒక పెద్ద ఎత్తున వారి కుంభకోణాలు, వారికి సంబంధించినటువంటి అవకతవకలు, అవినీతి బయట పెట్టినప్పుడల్లా ఏదో ఒక విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి వేధించడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమకు నోటీసులు ఇచ్చి ఈ రకంగా విచారించి వేధింపులకు గురి చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రధాన వర్షం. అదే తరహాలో కాంగ్రెస్ నేతలు సైతము ఇదంతా కూడా లొట్టపీస్ కేసు అని చెప్తున్నారు. మరోవైపు మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదని చెప్తున్నారు. కానీ పోలీసులు తన చట్టం తన పని చేసుకొని పోతుంది కాబట్టి చట్టానికి ఎందుకు మీరు అతిథులు కారు, చట్టం ముందు ఎందుకు మీరు హాజరు కారు, చట్టం అంటే గౌరవించాలనేది అటు కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది అటు కాంగ్రెస్ నేతలు చెప్తారు. కానీ మరి మీ దగ్గర ఇలాంటి ఎవిడెన్స్ ఉంది, మేము ఫోన్ ట్యాప్ చేసామని కాళేశ్వరం లో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. మరోవైపు ఈ కారు బేస్ లో అవినీతి జరిగిందని చెప్తున్నారు. మరోవైపు గొర్రెల స్కామ్ కేసులో అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్న నేపథ్యంలో ఆ కేసులో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేవలం విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవడం లేదు. ప్రభుత్వ తీరుపై ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయాలపై, అదేవిధంగా కళ్యాణ మహాలక్ష్మి కావచ్చు, వృద్ధుల పెన్షన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా అమరవీరులకు సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు, అనేక విషయంలో ప్రభుత్వ తీరుపై ప్రశ్నించినప్పుడల్లా ఏదో ఒక విచారణ పేరుతో ఈ రకంగా డైవర్ట్ పాలిటిషన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. ఇదంతా కూడా దావోస్ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి. దావోస్ పర్యటన తర్వాత అమెరికా వెళ్లారు ఎంజాయ్ చేయడానికి. అదంతా కూడా పూర్తిగా రూపుమాపడానికి, అంతా కూడా మభ్యపడడానికి ఈ రకంగా నోట్స్లు ఇచ్చి ఈ రకంగా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తుంది అనేది అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రధాన రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో పూర్తిగా అస్థిరపరిచేందుకు, పూర్తిగా వారందరి ముందు బ్లేమ్ చేసే దశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తుంది అనేది అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 గ్రామాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు, ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు దగ్ధం చేసినటువంటి దృశ్యాలు మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. రాజ్ న్యూస్ కూడా నాన్ స్టాప్ అప్డేట్ ఇస్తూనే ఉంది. కాబట్టి ఈ రోజు కూడా నందినగర్ లో కేసీఆర్ నివాసంలో స్టార్ట్ అయినటువంటి విచారణ సందర్భంగా చుట్టుపక్కల పోలీసులు కూడా చాలా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలందరూ వాహనదారులందరూ కూడా డైవర్ట్ చేశారు. ఈ రోజు కొంత హాలిడే కావడంతో, సండే కావడంతో కొంత ఈ యొక్క రూట్స్ మొత్తం కూడా చేంజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడెక్కడ ధర్నాలు చేయకుండా, రాస్తారోకోలు చేయకుండా వారందరినీ కూడా నివారించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా చాలా మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేని కూడా ఎవరిని కూడా కేసీఆర్ ఉంటున్నటువంటి నందినగర్ నివాసానికి ఎవరిని కూడా అలర్ట్ చేయకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసినట్టు పరిస్థితి. మరి విచారణ సందర్భంగా ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులను అరెస్ట్ చేశారు. అందులో ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు, భుజంగరావును అరెస్ట్ చేశారు, తిరుపతిని అరెస్ట్ చేశారు, రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎస్ఐబి చీఫ్ గా దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి అటు ప్రభాకర్ రావుని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అతను సైతం అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి సుదీర్ఘంగా 14 రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఒక ఛానల్ ఎండి ఇంట్లో సర్వర్లు పెట్టారు, ఛానల్ ఎండి ఇంట్లో ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు నేపథ్యంలో అతన్ని సైతం విచారించి అదుపులో తీసుకొని విచారించారో అనే స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మనం గతంలో చూసాము, ఎవరైతే తమ ఫోన్ ట్యాప్ అయ్యానికి కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితులు వారి దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి నెంబర్ల ప్రకారము ఇందులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంట్, మరోవైపు ఎంపీల స్టేట్మెంట్, ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ కావచ్చు, చాలా మంది స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటీవల కాలంలో హరీష్ రావు స్టేట్మెంట్ తీసుకున్నారు. 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత కేటీఆర్ 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి విచారించారు. తర్వాత సంతోష్ రావుని విచారించారు, 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి. ఇప్పుడు కేసీఆర్ ను కూడా 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి కేవలం సాక్షిగా మాత్రమే ఈ యొక్క ఎంటైర్ కేసులో అటు ప్రభాకర్ రావుతో పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి దీనికి ప్రధాన
ప్రధాన సూత్రధార అనేది అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అధికారులు కూడా కొంత అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వారి అభిప్రాయం మేరకు వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏమిచ్చాయి, వారి దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏమిచ్చింది, మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ అనేది ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించినటువంటి విషయంలో ఏ తరహాలో బ్రీఫింగ్ ఇచ్చారు, మరి ఫోన్ ట్యాపింగ్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారా లేదా, అది ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుందా లేదా అనేది విచారణలో బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అందులో మరి కేసీఆర్ ఈ రోజు పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాను, చట్టం అంటే తనకు గౌరవం ఉంది, ఈ రోజు విచారణకు వస్తాను, నందీనగర్ కి రండి, ఇప్పటికే నందీనగర్ నివాసానికి కూడా అతను చేరుకున్నారు. కాబట్టి ఇప్పటికే సిట్ అధికారులు కూడా వారి బృందం మొత్తం కూడా చేరుకుంది. సిట్ అధికారులు ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సిట్ అధికారులు వారు కూర్చున్నటువంటి చైర్స్ ను కూడా తెచ్చుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే కేసీఆర్ దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా సపరేట్ గా వారు వారు కూర్చునే చైర్స్, వారి అరేంజ్మెంట్ టేబుల్స్, వారు ఎక్విప్మెంట్స్ ఏదైతే వీడియోగ్రఫీ చేస్తారో ఆ వీడియోగ్రఫీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా నందీనగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. వారు మరి కాసేపులోనే ఈ విచారణ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంటైర్ విచారణ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తారు. కేసీఆర్ మాట్లాడే ప్రతి మినిట్ టు మినిట్ ప్రతి వర్డ్ కూడా వారు రికార్డ్ చేస్తారు. ఎందుకంటే రేపు లీగల్ గా ఇదంతా కూడా కోర్టులో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మరి దీని అంతటికి కారణం కేసీఆర్ అయినా, ఖచ్చితంగా ఎస్ఐబి అధికారుల పాత్ర లేదా, కేసీఆర్ చెప్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఈ విషయాలన్నీ కూడా ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆధారపడే అవకాశం ఉంది. మరి ఇప్పటికే కేటీఆర్ ని విచారించారు, హరీష్ రావుని విచారించారు, సంతోష్ రావు విచారు. విచారణ తర్వాత మళ్ళీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి మరి కేసీఆర్ విచారణ ఈ రోజుతో కంప్లీట్ అవుతుందా, మళ్ళీ పిలుస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే విచారణ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్. రైట్, ఉదయం ఎర్రవెల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కాసేపటి క్రితమే నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడికి సిట్ అధికారులు అంతా సిద్ధం చేశారు. విచారణ మరి కాసేపట్లోనే స్టార్ట్ అవబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ స్టార్ట్ అవుతుంది. సో అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.